పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు ఈ వినాయక చవితి పండుగలో మట్టి విత్తన వినాయకుడిని ప్రతిష్ఠించాలని నూలి శుభప్రద్ ట్రస్ట్ చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్ మరియు తాండూరు ప్రముఖులు పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నూలి శుభప్రద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూలి శుభప్రద్ ట్రస్ట్ చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు కోట్రిక, విజయలక్ష్మి, వెంకటయ్య, స్వప్న, పరిమల్ మరియు పలువురు జర్నలిస్టులు, అధ్యాపకులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందిస్తున్న విత్తన వినాయకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ పలువురు మాట్లాడుతూ ఈ వినాయక చవితి పండుగ ఉత్సవాలలో విత్తన మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం, పూజలు నిర్వహించాలన్నారు. ఈ విత్తన వినాయకులను పూజించిన తర్వాత పంపిణీ చేసిన కొబ్బరి తొట్టలో వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల విత్తనం మొలకెత్తడం జరుగుతుందని అన్నారు. దీంతో ప్రకృతి పర్యావరణానికి తోడ్పాటు అందించిన వారిని అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు హరీష్, భాను ప్రకాష్, పలు సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పెట్టి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడిని తీసుకున్న వాళ్ళందరూ కూడా స్వామిని పూజించి స్వామిని ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే అదొక కుండీలోనే పెట్టి మనము నిమజ్జనం చేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనం చెట్టుగా మారుతుంది. అది ఆ విత్తన మొక్కను చూసినట్టయితే మనకు అసలు ఎంత సంతోషం వేస్తుందో. అరే, మనం పూజించిన గణపతి మన ఇంట్లోనే మొక్కగా ఎదిగిండు అనేది ఒక మంచి మెసేజ్తో సంతోషంగా ఆ మొక్కను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ సంవత్సరం మనం తాండూరు పట్టణంలో కూడా ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించినట్టయితేనే, ఇప్పుడు చూడండి మనము ఈ యొక్క ప్రకృతిని హాని కలిగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ని విపత్తులను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాలు చూడండి ఎలా పట్టి ఊర్లను ముంచేస్తున్నాయి. వీటన్నింటికి కారణం ఏంటి అంటే పంచభూతాలకు మనము హాని కలిగిస్తున్నాము. కాబట్టి ఇలాంటి మనకు విపత్తు అనేది జరుగుతుంది. ఇప్పటికైనా అందరము కూడా ఈ ప్రకృతి గురించి ఆలోచించి భవిష్యత్ తరాలకు మంచి అందించాలంటే మనం అందరము కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలి. వినాయకుడిని మాత్రము ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడినే పూజించాలని కూడా నేను మరీ తెలియజేసుకుంటూ, వినాయకులు ఎక్కడో దొరకాలని కాదు, మన తాండూరులోనే కూడా కుమ్మరి వాళ్ళు వినాయకులను అందుబాటులో పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని ప్రతిష్ఠించాలని జనాలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారములు, శుభాభివందనములు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్, అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయిట్తో ఉన్నటువంటి ఒక బుట్ట, దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే 15 రోజుల పాటు ఒక మొక్క వస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు, అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు, అదేవిధంగా సమాజంలో తాండూరులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు, స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, హమాలి సంఘంకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా విలేకరు మిత్రులందరూ కూడా ఈరోజు భాగస్వామి అవుతున్నారు. అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరున అందరు కూడా తెలియజేస్తున్నా. ఈ విత్తన గణపతిని పూజించండి. పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితో పేరున అందరితోని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా తాండూరు ప్రజల వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా సంతోష్ కుమార్ గారు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి అక్క గారిని